దేవునికి స్తోత్రం. బాగున్నారు కదా అండి? మీ సంక్షేమం కోసం ప్రార్థించే సేవకులంగా మిమ్మును బట్టి ప్రార్థన చేయొచ్చు, మిమ్మును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నేటి అనుదిన వాక్య ధ్యాన వచనం 140వ కీర్తన 13వ వచనం. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవునికి స్తోత్రం. యథార్థతను పారదర్శకతగా మనం అర్థం చేసుకోవచ్చు. కల్మషము లేని విధానం, వెలుపట లోపట ఒకే విధమైన జీవన విధానం, అంతరంగంలోనూ భావ వ్యక్తీకరణ విషయాల్లోనూ ఎక్కడా కూడా పొందికలేని విధానాలకు తావివ్వక సాధ్యమైనంత వరకు తేట తెల్లని విధానముతో జీవించే జీవన విధానం. అవును, ఇట్టి శ్రేష్టతను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తారు. ఇట్టి శ్రేష్టతను వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రార్థనా జీవితం ద్వారా ప్రభు చెంత మనం పొందుకోగలుగుతాం. ఇట్టి శ్రేష్టతను అనుదిన పరిశుద్ధ లేఖనాల పాఠ్య విధానాల ద్వారా మనము ఆకళింపు చేసుకోగలుగుతాం. ఎవరైతే ఇట్టి యథార్థతను కలిగి ఉంటారో ప్రభు వారికి ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఆయనకు సామీప్యంగా నివసించటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సామీప్యతలో మనము నివాసం చేయిచు ఉండి ఉన్నప్పుడు 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగున దేవుని యొక్క వాక్య వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏ తెగులు మన గుడారాలకు సమీపించకుండా, ఎట్టి ఆపదలోనూ మనము చిక్కుబడకుండా కాపాడి భద్రపరిచి పోషించి నడిపించడానికి ఆయన యథార్థవంతుల పట్ల అత్యధికమైన శ్రద్ధను కలిగి ఉన్న దేవుడై ఉన్నారు. ఒకవేళ ఏదైనా లోకభూయిష్టమైన పాప విధానాలు మీ యథార్థతను పాడు చేస్తూ ఉన్నాయా? మీ ప్రేమానురాగాలను పాడు చేస్తూ ఉన్నాయా? మీ మృదుమధురమైన సహృదయాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తూ ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలను తన కృపా సమృద్ధిలో భద్రపరిచే దేవుడై ఉన్నారు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అవును, అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారు. దేవుడు మీ జీవిత సాఫల్యత కొరకైన మార్గములను తెరవచేసి సాఫల్యతను సమృద్ధిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దైవాశీర్వచనాలను మీకోసం తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమగల మా తండ్రి, వాక్య వాగ్దాన వచనాన్ని మీ ప్రియుల జీవితాల్లో మీరు స్థిరపరచండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. హ్యావ్ ఎ వెరీ మచ్ బ్లెస్డ్ డే.